దేవుని నామానికి వందనములు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనములు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన నా ఆత్మీయ తండ్రి గారైన విలియం సై గారికి దేవుని పేరట వందనములు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మరియు ఈ బేతని ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారందరికీ దేవుని పేరట వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషములు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మొదలు పెట్టుకుందాం. మహోన్నతుల దయగలిగిన తండ్రి, కృపగలిగిన సుప్రభ, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి, రాత్రికాల సమయంలో ప్రభా ఈ వాక్యాన్ని ప్రభ ధ్యానించండిగా ప్రభా. వింటున్న ప్రతి బిడ్డను ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి, నన్ను అభిషేకించండి. నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలంతో నింపమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషములు దేవుడి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఎందుచేతంటే విశ్వాసులైన వారు ఈరోజు భక్తి చేసే విషయంలో వేషధారులు అయిపోతున్నారు. అందుచేత భక్తి చేసే వాళ్ళు మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, ఎలా జీవించాలనేది కొద్ది నిమిషంలో దేవుని వాక్యం ద్వారా ధ్యానించుకుందాం. చూడండి, మీ బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే మొదటి రాజులు 14వ అధ్యాయములో 5వ వచనములో ఇలా ఉంది చూడండి. అంతటా యెహోవా అహ్యాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతని గురించి నీ చేత విచారించుటకే యెరోబాము భార్య వచ్చున్నది. ఆమె మారు వేషం వేసుకుని మరొక్కతైనట్లుగా వచ్చున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్లు నువ్వు ఆమెతో చెప్పవలను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయంలో మనం వాక్యాన్ని చూసినట్లయితే దేవుని వాక్యం మనం తెలియచేస్తుంది. అంతటా యెహోవా అహ్యాతో సెలవిచ్చినది ఏమనగా, యెరోబాము కుమారుడు కాయిలా ఉన్నాడు కదా కనుక అతని గురించి విచారణ చేయడానికి యెరోబాము భార్య వస్తుందని చెప్తున్నాడు. యెరోబాము కుమారుడు గురించి విచారణ చేయడానికి ఒక ఆమె దైవ సేవకుడైన అహ్యా దగ్గరికి వస్తుంది. అహ్యా దగ్గరికి యెరోబాము భార్య వచ్చినది. ఆమె మారు వేషం వేసుకుని మరొక్కతైనట్లు వస్తుంది. యెరోబాము భార్య మరొక్క వేషం వేసుకుని వస్తుంది. ఎవరి దగ్గరికి వస్తుందంటే దైవ సేవకుడైన అహ్యా దగ్గరికి వస్తుంది. చూడండి, ఆ పై వచనంలో మనం చూసుకున్నట్లయితే 4వ వచనంలో యెరోబాము భార్య ఆ ప్రకారమే లేచి షిలోనుకు పోయి అహ్యా ఇంటికి వచ్చును. అహ్యా వృద్ధాప్యం చేత కండ్లు కానరాడైన ఇప్పుడు అహ్యా ఒక ప్రవక్త, ఒక దైవ సేవకుడు, ఒక గొప్పవాడు. ఆయన ఎక్కడున్నాడు అనగా షిలోహులో ఉన్నాడు. మనం షిలోహు అనగా దేవుని మందిరం, ప్రార్థనా మందిరం, శాంతినిచ్చే స్థలం, సమాధానం ఇచ్చే స్థలం. అటువంటి స్థలానికి ఉన్న అయ్యా దగ్గరికి యెరోబాము భార్య ఎలా వస్తుందంటే మారు వేషం వేసుకుని వస్తుంది. మరొక వేషం వేసుకుని వస్తుంది. ఎందుకు వస్తుందంటే తన కుమారుడు అనారోగ్యం చేత ఉన్నాడు. తన కుమారుడికి అనారోగ్యం చేత ఉన్నాడని ఆమె దేవుని మందిరానికి, దేవుడి సంఘమునికి విచారణ చేయడానికి వస్తుంది. విచారణ అంటే దేవుని సేవకుడి దగ్గరికి ఎందుకు వరకు వస్తుందంటే అడగడానికి వస్తుంది. ఈ రోజు పూట మనం చూసుకున్నట్లయితే దేవుని నమ్ముకున్న బిడ్డలు, దేవుని నమ్ముకున్న ప్రజలు దేవుని సంఘానికి ఎలా వస్తున్నారు అనగా దేవుని సంఘానికి విచారణ చేయడానికి దేవుని వద్దకు వస్తున్నారు. వారు ఎలా వస్తున్నారంటే మరొక వేషం వేసుకుని వస్తున్నారు, మారు వేషం వేసుకుని వస్తున్నారు. అలాగే ఇక్కడ అహ్యా దగ్గరికి కూడా మారు వేషం వేసుకుని యెరోబాము భార్య వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అహ్యా అనగా దేవునితో సంబంధం కలిగిన వాడు, దేవుని సోదరుడు అని అర్థం, ప్రవక్త అని అర్థం. అంటే అహ్యాకి ఏముందనగా దేవునితో సంబంధం ఉంది, దేవుడితో సావాసం ఉంది. ఇక్కడ అహ్యా విషయానికి వస్తే అహ్యా కండ్లు కానరాని వాడు, గుడ్డివాడు, నేత్రములు లేనివాడు. ఆయనకి కళ్ళు కనబడతలేదు, వృద్ధుడైపోయాడు. కళ్ళు కనిపించకపోయినా ఆయన శారీరకంగా నేత్రాలు లేవు కానీ
అహియా ఆత్మీయంగా దేవుని చూసిన వాడు. ఈరోజు చాలా మంది దేవుని సేవకులు, చాలా మంది సేవ చేసేవాళ్ళు, దేవుని నమ్ముకున్న ప్రజలు, దేవునిలో ఉన్నవారు వారు ఏమైపోతున్నారు అనగా, వారికి దేవుడు అన్ని ఇచ్చాడు. కళ్ళు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, అవయవాలన్నీ ఇచ్చాడు. కానీ వారు ఆత్మీయంగా దేవుని చూడలేకపోతున్నారు. దేవునితో సంబంధం లేకుండా ఉంటున్నారు వారు. అయ్యా విషయానికి వస్తే దేవునితో సంబంధం ఉన్నాడు, సోదర బంధం కలిగిన వాడు. అయ్యా అనే పేరుకి అర్థం సోదరుడు అని అర్థం. ఇలాగ దేవునితో బంధం కలిగిన ఉన్న అయ్యా కండి లేకపోయినా దేవుని ఆత్మీయంగా చూస్తున్నవాడు. ఈరోజు మనం కూడా మనుషులుగా బ్రతుకుతున్న వారు ఆత్మీయంగా మనం దేవుని చూడలేకపోతున్నాం. దేవునితో సంబంధం లేకుండా బ్రతుకుతున్నాం. దేవునితో కలిసి జీవించాల్సిన మనం అనేక వేషాలు వేసుకుని బ్రతుకుతున్నాం. అది ఎవరైనా, విశ్వాసులైనా, వాక్యం బోధిస్తున్న దైవ సేవకులైనా, దేవుని సన్నిధిలో విచారణ చేయడానికి రావాల్సిన వారు, ప్రార్థించాల్సిన వారు, అంగలార్చాల్సిన వారు, భక్తి చేయాల్సిన వారు, దేవుని సేవ సావాసం కలిగి ఉండాల్సిన వారు ఇప్పుడు ఏమైపోతున్నారంటే మారు వేషం వేసుకుని బ్రతుకుతున్నారు. మారు వేషం మరొక వేషం. అందుకని వాక్యంలో చూడండి, అదే మొదటి రాజులు 14:5 అంటున్నాడు, అంతటా యెహోవా అహీయాతో సెలవిచ్చినది ఏమనగా, యెరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు కనుక అతని గురించి నీ చేత విచారించడికే యెరోబాము భార్య వచ్చినది, ఆమె మారు వేషం వేసుకుని మరొక్కతనట్లుగా వచ్చినది కనుక. ఆమె ఎలా వస్తుందంట? మరొక్క దండం వస్తుందంట. అంటే ఆమె మానవ రూపమే, మానవ తత్వం కలిగే మనిషే. కానీ ఆమె ఏమైపోతుందంటే దేవుని మందిరానికి మరొక వేషం వేసుకుని వస్తుంది. ఈరోజు కూడా మనం దేవుని నమ్ముకున్నాం, దేవుని వాక్యాన్ని బోధించేవారు, దేవుని సేవకులు, గద్దించాల్సిన వారు, ప్రజల్ని గద్దించాల్సిన వారు, విశ్వాసాన్ని మందలించాల్సిన వారు, విశ్వాసులకి గద్దించి వాక్యం చెప్పాల్సిన వారు ఏం చేస్తున్నారనగా గద్దించి బోధించలేకపోతున్నారు. ఎందుకంటే చాలా మంది దైవ సేవకులే గాని, విశ్వాసుల్లో గాని గద్దించి చెప్తే మనకు కానుకలు ఇస్తారా, దశమ భాగాలు ఇస్తారా, ఏమి ఇస్తారు, మనల్ని పట్టించుకుంటారా, పట్టించుకోరని ఈరోజు సేవకులే గాని ఏమైపోతున్నారంటే మారు వేషాలు కలిగి ఉంటున్నారు. అలాగే విశ్వాసులే కూడా దేవుని మందిరానికి రావాల్సిన వారు, దేవుని మందిరానికి వచ్చి కూడా వారు లోకానుసారంగా బ్రతుకుతూ లోకంలో అనేక వేషములు ధరించుకుంటున్నారు. లోకంలో వేషధారణ భర్తీ చేస్తున్నారు, వేషధారణ వల్ల జీవిస్తున్నారు. ఇక్కడ అయ్యాతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అయ్యా యెరోబాము భార్య వస్తుంది నీ దగ్గరికి, మారు వేషం వేసుకొని వస్తుంది, నువ్వు చూడు, నేను చెప్పవలసిందే నువ్వు చెప్పమని చెప్తున్నాడు. ఎందుచేతంటే మనం కూడా ఇక్కడ దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అదే చెప్పాలి. మీరు మాటలు కళ్ళపుచ్చుని చెప్పకూడదు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో నయమాను అనేవాడు కనిపిస్తాడు. నయమాను ఒక యుద్ధ వీరుడు, సూర్యుడు, గొప్పవాడు. నయమాను అందరికీ గొప్పవాడి కింద కనిపిస్తాడు. కానీ నయమాను పైకి వస్త్రం కప్పుకుని వేషధారుని వలె ఉన్నాడు. కానీ నయమానులో ఏముందో తెలుసా? నయమానులో కుష్ఠరోగం ఉంది, నయమానులో పాపం ఉంది. ఈరోజు మనలో కూడా పైకి అందంగా చందంగా కనపడుతున్నాం దేవుని సన్నిధిలో, కానీ మనలో కూడా పాపం ఉంది, మనలో కూడా లోకం ఉంది, లోకాశలు ఉన్నాయి. వీటన్నిటినీ దైవ సేవకులుగా ఉన్న మనం, దేవుని నమ్ముకున్న ప్రజలైన మనం గద్దించాలి, వేషం మార్చుకోమని చెప్పాలి, వేషధారణ బద్ధిని తీసివేయమని చెప్పాలి. అందుకనే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన వేషనైనా క్షమిస్తాడేమో కానీ వేషధారణ క్షమించే దేవుడు కాదు. అందుకనే చూడండి, దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఏమని తెలియజేస్తుంది అనగా, ద్వితీయోపదేశ కాండంలో 22వ అధ్యాయంలో 5వ వచనం ఉంది, స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం ధరించకూడదు, అలా చేయవారందరూ నీ దేవుడని యెహోవాకు హేయమైపోతారంట. వేషధారులు ఏమైపోతారంటే దేవునికి ఏమైపోతారంటే హేయం అంటే దేవునికి నచ్చరు, దేవుడికి నచ్చరు. ఈరోజు సంఘాల్లోకి వచ్చే స్త్రీలు ఏమైపోతున్నారంటే, పురుషులు ఏమైపోతున్నారంటే, దేవుని మందిరానికి వచ్చేవారు, దేవుడి సన్నిధిలో విచారణ చేయడానికి వచ్చిన వారు, దేవుని బ్రతిమాలుకోవడానికి వచ్చేవారు, వారు ఏమైపోతున్నారంటే పురుషుల వేషం వేసుకుంటున్నారు. స్త్రీలు అనేకమైన వేషాలు వేసుకుంటారు. పురుషులు స్త్రీ వేషం వేస్తారు, స్త్రీ పురుష వేషం వేసుకోకూడదని వాక్యం చెప్తుంది. ఈరోజు అనేక మంది మనం చూసుకున్నట్లయితే దేవుడి మందిరానికి వచ్చేవారు కానీ, స్త్రీలే కానీ
వస్త్రాలు చూసుకున్నట్లయితే మరి చాలా కఠినంగా కనబడుతున్నారు. కొంతమంది అయితే విచ్చలవిడిగా వస్త్రములు ధరించుకుని తిరుగుతున్నారు. కొందరైతే దేవుని మందిరానికి వచ్చి ముసుగు వేసుకోరు. కొందరైతే దేవుని మందిరానికి వచ్చి వారు నచ్చిన వస్త్రములు ధరించుకుంటారు. ఇక్కడ అందుకని అంటున్నారు కదా, దేవుని వాక్యం తెలిసింది, స్త్రీ పురుషు వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం ధరించకూడదు. అలాగే చేయవారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయమైపోతావంట. నువ్వు ఈ రోజు వేషం ధరించుకుని జీవించవచ్చు. నువ్వు ఈ రోజు వేషం ధరించుకుని నీకు దేవుని మందిరానికి రావచ్చు. నువ్వు వేషమే ధరించుకుని దేవుని మందిరానికి వస్తే దేవుడికి హేయమైపోతావు. నువ్వు అంటే దేవునికి నచ్చవు. నువ్వు మందిరానికి వస్తున్నావు మంచిదే, దేవుని సన్నిధికి వస్తున్నావు మంచిదే, దేవుని సన్నిధిలో విచారణ చేయడానికి వస్తున్నావు చాలా మంచిదే, దేవుడితో ఉండడానికి వస్తున్నావు చాలా మంచిది. కానీ నీవు దేవుని సన్నిధిలో వేషం వేసుకుని వస్తే దేవుడికి హేయమైపోతావు. చాలా మంది దేవుని సన్నిధికి వచ్చేవారు రకరకాల వస్త్రధారణ, రకరకాలుగా జీవిస్తున్నారు. చూడండి, ఉదాహరణకి స్త్రీలు పెళ్లి చేసేసుకుంటున్నారు, పురుషులు పెళ్లి చేసేసుకుంటున్నారు. ఇదంతా లోకమైన పని, లోకాచారాలు లోకంలో బ్రతుకుతున్న వారు చేస్తున్నారు. ఇలా చేసిన వారు దేవునికి ఏమైపోతారు. అందుకనే నువ్వు దేవుడికి హేయమవ్వకూడదంటే దేవుడికి నచ్చిన విధంగా నువ్వు బ్రతకాలి. నీలో వేషధారం తొలగించుకోవాలి. ఇక్కడ అయ్యా విషయానికి వస్తే అయ్యా వృద్ధుడు అంధుడు అయినా అయ్యతో ఎవరున్నారు అనగా దేవుడు ఉన్నాడు. ఈరోజు నీతో ఎవరున్నాలో తెలుసా? నీతో దేవుడు ఉండాలి, నీతో దేవుడితో సావాసం ఉండాలి, నీతో దేవుడిని నడిపించాలి, దేవుడితో ఆత్మీయ అనుబంధం ఉండాలి. కానీ దేవుడితో నువ్వు ఆత్మీయ అనుబంధాన్ని కోల్పోతున్నావు, దేవుడితో సావాసాన్ని కోల్పోతున్నావు. వేషాలు వేసుకుంటూ బ్రతుకుతూ, వేషధారణ వల్ల బ్రతుకుతూ, శరీరదారులుగా బ్రతుకుతున్నా కానీ ఆత్మానుసారమైన విషయములమే మన మనసు ఉంచలేకపోతున్నాం. అందుకనే చూడండి, ఒక చోట సౌలు అనే భక్తుడు మనకు కనబడతాడు. సౌలు ఒకప్పుడు దేవుని చేత అభిషేకం పొందినవాడు. సౌలు ఒకప్పుడు దేవుని ఆత్మ కలిగిన వాడు. సౌలు ఒకప్పుడు దేవుడితో సావాసం కలిగిన వాడు. అటువంటి సౌలు ఇప్పుడు ఏమైపోయాడంటే దేవునికి విరుద్ధంగా బ్రతికి, దేవుడికి చేయవలసిన పని చేయకుండా, దేవుడితో ఉండవలసిన వాడు ఉండకుండా, దేవుడితో సావాసం కోల్పోయి తాను కష్టాలు తెచ్చుకున్నాడు. చూడండి, వేషధారణ వల్ల జీవిస్తే సౌలు పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. మీ బైబిల్ గ్రంథాలు చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయములో 5వ వచనంలో చూస్తే, సౌలు ఫిలిష్తీయుల దండును చూసి మనసునందు భయంకంపునందును యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారాను ఊరిమ ద్వారాను ప్రవక్తల ద్వారాను ఏమీ సెలవుకును. సౌలుకి ఒకప్పుడు దేవుడు అనేకమైన విషయాలు తెలియజేసేవాడు. రాబోయే ఉగ్రత, రాబోయే కష్టాలు, రాబోయే అన్ని తెలియజేసేవాడు. ఇప్పుడు సౌలుకి ఏమైపోయిందంటే యెహోవా యొద్ద విచారణ చేయక దేవుడి యొద్ద విచారణ చేస్తున్నాడు, దేవుని మందిరంలో అడుగుచున్నాడు, దేవుని వేడుకుంటున్నాడు. కానీ యెహోవా ఏమీ మాట్లాడతలేదు. స్వప్నం ద్వారా మాట్లాడతలేదు, ఊరిమి ద్వారా మాట్లాడతలేదు, ప్రవక్తల ద్వారా మాట్లాడతలేదు. ఒకప్పుడు సౌలుకి ఏమొచ్చినా సమూయేలు తెలియజేసాడు. సమూయేలు చెప్పేవాడు, సౌలా ఇలా ఉండేది నీ పరిస్థితి, ఇలా వస్తావని అనేకమైన దేవుడు తెలియచేసేవాడు. సౌలు ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా బ్రతికాడో, ఎప్పుడైతే మరొక వేషం ధరించుకున్నాడో, ఎప్పుడైతే మరొక మనసు మార్చుకున్నాడో, తన మనసు మార్చుకుని మరొక వేషం ధరించుకున్నాడో ఏమైపోయాడో చూడండి. అదే మొదటి సమూయేలు 28వ అధ్యాయంలో 8వ వచనంలో రాస్తుంది చూడండి. కాబట్టి సౌలు మారు వేషము ధరించి వేరే బట్టలు తొడుక్కుని 2 మనుషుల్ని వెంటబెట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి, కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుడికే నేను నీతో చెప్పు అని రప్పించమని కోరగా, సౌలు ఏం చేశాడంటే ఒకప్పుడు కర్ణపిశాచిని, షిల్లంగి శక్తుల్ని ఆయనే నిషేధించాడు. కానీ ఇప్పుడు నిషేధించిన వాడే దేవుడు ఏమీ తెలియచేయట్లేదని, దేవుడు ఏమీ మాట్లాడతలేదని మారు వేషం వేసుకుని వచ్చి ఆ
చిల్లంగి శక్తుల వారి దగ్గరికి, కర్ణ పిశాచి వారు చేసే వారి దగ్గరికి సౌలుని దేవుడు మాట్లాడతలేదని మారు వేషం వేసుకుని వచ్చి ఉన్నాడంట. ఈరోజు మనం కూడా దేవుడితో ఒకప్పుడు సంబంధం కలిగిన వాళ్ళం, దేవుడు అభిషేకం పొందుకునే వాళ్ళం, దేవుని ఆత్మను కలిగిన వాళ్ళం, దేవుడితో సావాసం కలిగిన వాళ్ళం, కన్నీటి ప్రార్థన చేసిన వాళ్ళం, దేవుడు దైవ దర్శనం చూసిన వాళ్ళం, దేవుడు వచ్చే ఉగ్రతను, రాబోయే పరిస్థితులని ఒకప్పుడు మనకు దేవుడు అన్నీ తెలియచేశాడే, అన్నీ మాట్లాడాడే. కానీ మనం ఏమైపోతున్నామంటే దేవుడు మనకి అన్నీ చేసిన తర్వాత, దేవుడు మనకి అన్ని ఇచ్చిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టి మరొక వేషం వేసుకుని లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. సౌలు పరిస్థితి అలాగే ఉంది. దేవునితో ఉన్నవాడు, దేవునితో నడిచినవాడు. కానీ ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా సౌలు బ్రతికాడో సౌలుని దేవుడు విడిచిపెట్టేశాడు. ఈరోజు నీవు కూడా దేవుని నమ్ముకుని దేవుడితో బంధం కలిగి దేవునితో జీవించిన నీవు ఒకవేళ నీవు అనేక వేషములు ధరించుకుని ఈ లోకంలో భూలోకంలో జీవిస్తున్నావేమో, మంచిదే. నీ వేషం ఎవరో చూడట్లేదేమో, నీ బ్రతుకు ఎవరో చూడట్లేదేమో, నీ జీవితాన్ని ఎవరో చూడట్లేదేమో, నీ యొక్క అపరాధములు, నీ యొక్క దోషములు, నీ పాపములు, నువ్వు చేస్తున్న తప్పులు ఎవరు చూస్తలేదనుకుంటున్నావేమో. గాని ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అందరినీ చూసే దేవుడు అండి. సౌలు రాజు అండి, దేవుని అభిషేకం పొందిన వాడండి, దేవుని ఆత్మను కలిగిన వాడండి, అన్ని కలిగిన ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా బ్రతికాడో, ఇక్కడ అందుకునే ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా బ్రతికాడో యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా మాట్లాడతలేదంట. నువ్వు దేవుడికి నచ్చే విధంగా బ్రతకన్నా, దేవుడికి ఇష్టడుగా నువ్వు బ్రతకన్నా వేరే విధంగా బ్రతుకుతూ, వేరే వేషం వేసుకుని బ్రతుకుతూ, మరో వేషం వేసుకుని నువ్వు బ్రతికితే, నీ పై రూపం చూసుకుని నువ్వు బ్రతికితే దేవుడి యొద్ద నువ్వు ఎంత విచారణ చేసినా దేవుడు వినడు. దేవుడికి నచ్చదండి. దేవుడు నీతిమంతుల యొక్క ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. ఇక్కడ సౌలు పరిస్థితి కూడా అలాగే ఉంది. దేవుడు సౌలు మొర వింటలేదు, సౌలు యొక్క విజ్ఞాపన వింటలేదు, సౌలు యొక్క ఈ ప్రార్థన వింటలేదు. ఎంత విచారణ చేసినా ఏ ప్రతిఫలం లేదు. ఈరోజు నీవు నీ కోసం, నీ పరిస్థితి కోసం, నీ కుటుంబం కొరకు, నీ జీవితం కొరకు నువ్వెంతో విచారణ చేస్తున్నావేమో, ఎంతో బాధపడుతున్నావేమో, ఎంతో కన్నీరు కారుస్తున్నావేమో, ఎంతో వేదన చెందుతున్నావేమో. ఇవన్నీ నువ్వు ఎంత చేసినా దేవుడు వింటలేదంటే నీలో ఏదో వేషం ఉంది, నీలో ఏదో తప్పు ఉంది, నీలో ఏదో అపరాధ దోషం ఉంది, నీలో ఏదో పాపం ఉంది, నీలో ఏదో లోకం ఉంది, నీలో ఏదో లోక ఆలోచనలు, లోకాచారాలు, లోకతత్వాలు ఇంకా నీలో ఉన్నాయి. సౌలు ఆత్మను పొందుకున్నవాడే, దేవుని అభిషేకం పొందుకున్నవాడే, దేవుని శక్తిని పొందుకున్నవాడే. కానీ దేవునికి ఎప్పుడైతే విరుద్ధంగా బ్రతికాడో సౌలు యొక్క విచారణ, సౌలు యొక్క మొర దేవుడు ఆలకిస్తలేదు. ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో, ఈరోజు నీ బ్రతుకు కూడా అలాగే ఉందేమో, సౌలు జీవితం వలె నీ బ్రతుకు ఉందేమో. ఒకసారి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచించుకోండి. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఆత్మీయంగా బ్రతుకుతున్నావా? మరొక వేషం వేసుకుని బ్రతుకుతున్నావా? మారు వేషంలో నువ్వు బ్రతుకుతున్నావేమో. దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నావా? మరో వేషం వేసుకుని ఎవరో చూడట్లేదని నువ్వు బ్రతుకుతున్నావేమో. ఈ లోకంలో నువ్వు ఏ వేషం వేసుకుని బ్రతికినా, ఎలా బ్రతికినా, ఏ విధంగా బ్రతికినా నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతకలేకపోయావనుకో, దేవుని సన్నిధిలో నువ్వు ఎంత విచారణ చేసినా నీ విచారణ ఆలకించడు. ఒకప్పుడు సౌలుతో దేవుడు ఊరిమి ద్వారా మాట్లాడాడు, స్వప్నముల ద్వారా మాట్లాడాడు, అనేక విధాలుగా మాట్లాడాడు. ఇప్పుడు సౌలుతో దేవుడు మాట్లాడతలేదు. ఒకప్పుడు నీతో దేవుడు మాట్లాడాడు, ఒకప్పుడు నీతో దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడాడు, నీకు అనేకమైన దేవుడు తెలియచేశాడు. ఇప్పుడు నీకు ఏమీ తెలియచేయట్లేదంటే నీలో ఏదో పాపం ఉంది, నీలో ఏదో లోపం ఉంది. భక్తి చేస్తున్న నీవు ఏదో వేషంలో బ్రతుకుతున్నావు. ఏ వేషంలో బ్రతుకుతున్నావు నువ్వు ఒకసారి ఆలోచించుకో. అందుకునే వాక్యాలను చూడండి. అదే 1 సమూయేలు 28వ అధ్యాయంలో
మనం చూసుకున్నట్లయితే అదే సమయంలో చూసుకున్నట్లయితే 28వ అధ్యాయంలో 15వ వచనంలో చూసుకున్నట్లయితే సమూయేలు నన్ను పైకి రమ్మని నువ్వెందుకు తొందర పెడుతున్నావని సౌలు అడగా సౌలు నేను బహుశ్రమంలోనున్నాను ఫిలిస్తీన్ల మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారాను స్వప్నముల ద్వారాను నాకేమి సెలవివ్వకున్నాడో. సౌలు ఏమైపోయాడంటే సౌలు బహు కష్టాల్లో ఉన్నాడు, బహుశ్రమంలో ఉన్నాడు. బహు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ శిల్లంగి శక్తుల వారిని, ఆ పిశాచ శక్తుల వారిని తొందర పెట్టి సమయాన్ని పైకి తీసుకురావాలని అనుకున్నప్పుడు సౌలు నేను బహుశ్రమంలో ఉన్న ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి రాగా దేవుడు నన్ను ఎడబాసేశాడంట. దేవుడు సౌలుని ఏం చేశాడో తెలుసా? విడిచిపెట్టేశాడు, వదిలివేసేశాడు. దేవునితో సావాసం కలిగిన వాడు, దేవునితో బంధం కలిగిన వాడు, స్వప్నముల ద్వారా మాట్లాడిన వాడు ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా బ్రతికాడో, మరో వేష వేసుకుని జీవిస్తున్నాడో, మరొకరి వల్ల బ్రతుకుతున్నాడో, ఎప్పుడైతే అలా జీవించినంతసేపు దేవుడు సౌలుని ఏం చేశాడనగా విడిచిపెట్టేశాడు. ఈ రోజు నువ్వు దేవునికి విరుద్ధంగా బ్రతికితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? విడిచిపెట్టేస్తాడు, వదిలిపెట్టేస్తాడు. దేవుడే కానీ నిన్ను విడిచిపెట్టేస్తే, దేవుడే కానీ నిన్ను వదిలివేస్తే నీకు బహుశ్రమలు వచ్చేస్తాయి, బహు కష్టాలు వచ్చేస్తాయి. దేవుడు నీ చుట్టూ ఇప్పటి వరకు కంచెని ఏర్పాటు చేశాడు. ఇప్పటి వరకు నీ కుటుంబం దీవెనకరంగా ఉంది, ఇప్పటి వరకు నీ కుటుంబం క్షేమంగా ఉంది, ఇప్పటి వరకు నీ కుటుంబం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఎడబాసి, ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా బ్రతికి, ఎప్పుడైతే నువ్వు మరొక వేషం ధరించుకుని మరొకరి వల్ల నువ్వు జీవిస్తుంటే నువ్వేమైపోతావో తెలుసా? బహుశ్రమలు, బహు కష్టాల పాలైపోతావు. సౌలు పరిస్థితి అలాగే ఉంది. సమూయేలుని పైకి తీసుకురమ్మని అనుకున్నప్పుడు సమూయేలు అంటున్నావు, ఎందుకు నన్ను తొందర పెడుతున్నావు? దేవుడు నాతో మాట్లాడతలేదు, స్వప్నములతో మాట్లాడతలేదు, బహు కష్టాల్లో ఉన్నాను. బహు కష్టాల్లో ఉండి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఈరోజు నీ వేషంలో బ్రతుకుతున్నావు, చాలా మంచిదే. వేషధారణ వల్ల జీవిస్తున్నావు, చాలా మంచిదే. నీ వేషధారణ బట్టి, నీ వేషధారణ జీవితాన్ని బట్టి నువ్వు ఇప్పుడు ఎంతో క్షేమంగా ఆనందంగా ఉండొచ్చు. కానీ నీ వేషధారణ బట్టి, నీ వేషధారణ జీవితాన్ని బట్టి దేవుడు నేను ఒక రోజు విడిచిపెట్టేస్తాడు, సంపూర్ణంగా విడిచిపెట్టేస్తాడు. ఒకవేళ దేవుడు నేను విడిచిపెట్టేస్తే బహుశ్రమలు, బహు కష్టాలు, బహు బాధలు, బహు వేదనలు, బహు శోధనలు వచ్చేస్తే సౌలు రాజే, సౌలు గొప్పవాడే, దేవుని అభిషేకం పొందినవాడే, దేవుని ఆత్మను పొందుకున్నవాడే, దేవునితో సహవాసం చేసిన వాడే. ఇవన్నీ చేసిన ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా బ్రతికాడో, ఎప్పుడైతే మరొక వేషం జీవించుకుని లోకానుసారుడుగా బ్రతికి లోకంతో జీవించినప్పుడు దేవుడు సౌలుతో మాట్లాడలేదు. దేవుడు సౌలు యొక్క కష్టాలు బట్టి, సౌలు యొక్క కన్నీళ్లు బట్టి, సౌలు యొక్క వేదన బట్టి దేవుడు సౌలుని ఎడబాసాడంట. ఈరోజు నీ వేషధారణ బట్టి, నీ వేషధారణ జీవితాన్ని బట్టి, నీ వేషధారణ బట్టిని బట్టి ఒకవేళ దేవుణ్ణి విడిచిపెట్టేశాడు అనుకో, అది నీ తప్పు, నీ అపరాధ దోషము. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు దేవునిలో, నువ్వు ఎలా జీవిస్తున్నావు దేవుల్లో, నువ్వు ఎలా జీవిస్తూ దేవుడితో సావాసం కలిగి ఉన్నావు. పైకి రూపం ధరించుకుని లోనొక రూపం ధరించుకున్నావా? శరీరకంగా నువ్వు లోకానుసారంగా బ్రతుకుతున్నావా? ఆత్మానుసారంగా నువ్వు దేవునితో ఆత్మీయ అనుబంధం కలిగి ఉన్నావా? లేకపోతే శరీరానుసారంగా శరీర బంధం కలిగి, శరీర ఆలోచనలతో, శరీర తత్వం కలిగి నువ్వు మరొక వేషం ధరించుకుని దేవుడికి నువ్వు దూరం అయిపోతున్నావేమో ఆలోచించుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకొరకంటే లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మనల్ని విడిచిపెడితే మనం బహుశ్రమలు, బహు కష్టాలు పడతాం. ఒకప్పుడు మనల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన స్థితిని మార్చి మన యొక్క జీవితాన్ని బట్టి, మన ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు మనకి అనేకమైన మేలులు చేశాడే. నీ ఆత్మీయతను కోల్పోయి, నీ ఆత్మీయ అనుబంధాన్ని కోల్పోయి నువ్వు మరొకసారి లోకానుసారిగా మరొక వేషం వేసుకుని జీవిస్తే దేవుడు నిన్ను ఎడబాస్తాడు. చూడండి, అందుకనే మనం మేలు వాక్యంలోకి వెళ్ళినట్లయితే, మన వాక్యంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుందో అంటే చూసుకున్నట్లయితే అంతటా అదే మొదటి రాజులు 14వ అధ్యాయంలో
14వ అధ్యాయంలో 5వ వచనం చదువుతున్నాం చూడండి. అంతటా యెహోవా అయ్యాతో సెలవిచ్చినది ఏమనగా, యెరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు కనుక అతని గురించి నీ చేత విచారించుటకై యెరోబాము భార్య వచ్చినది, ఆమె మారు వేషం వేసుకుని మరొకతో ఉన్నట్లు వచ్చినది కనుక నేను నీకేమి సెలవిచ్చినట్లు నీ ఆమెతో చెప్పవాలి. తర్వాత 6వ వచనం అంటాడు, అంతటా అయ్యా ద్వారం లోపలికి వచ్చు నాను కాలు చప్పుడు విని ఆమెతో ఇట్లను, యెరోబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకుని వచ్చుట ఎలా, కఠినమైన మాటలే నీకు చెప్పమని నాకు ఆజ్ఞ ఇచ్చానన్నా అంటాడు. చూడండి, అక్కడ మొదటగా వేషధారణ గురించి మనం మాట్లాడుకుని అయ్యా భార్య ఎలాగ దేవుని సన్నిధికి వస్తుందో తెలియజేసినప్పుడు కింద వచనంలో అంటున్నాడు, అంతలో అయ్యా ద్వారం లోపలికి వచ్చిన ఆమె కాలు చప్పుడు విని యెరోబాము భార్య లోపలికి రమ్ము, నువ్వు వేషం వచ్చినడు ఎలా. ప్రవక్తకు తెలిసిపోయింది దేవుని సేవకుడికి ఆమె మరొక వేషం వేసుకొచ్చిందని. దేవుని సేవకుడు తెలిసిపోయి దేవుడే చెప్తున్నాడు అయ్యతో, ఇదిగో నీ దగ్గరికి యెరోబాము భార్య వస్తుంది, మరొక వేషం వేసుకుని వస్తుంది, విచారించడానికి వస్తుంది, నేను ఏం చెప్పిందే చెప్పు, మరొకటి ఏమీ చెప్పకో, నేను ఏదైతే చెప్పమన్నానో అదే చెప్పమని దేవుని సేవకుడు చెప్తున్నారు. ఇలాగే మనం వచ్చిన దేవుని వాక్యంలో చూసుకున్నట్లయితే వేషధారులు ఎలా ఉంటారంటే, ఇప్పుడు అయ్యాతో దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అదే అయ్యా చెప్తున్నాడు. యెరోబాము భార్యకి మరొకటి చెప్పట్లేదు, మరొకటి ఏమి కలబోని కల్పితలు లేనిపోయినవి ఏమీ చెప్పట్లేదు. ఏదైతే దేవుని చెప్పమన్నాడో అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే కఠినమైన మాటలు చెప్పమంటున్నాడు. అంటే ఇక్కడ కఠినమైన మాటలు చెప్పమని నాకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం ఉంటున్నా దేవుని సేవకులకి గాని విశ్వాస బిడ్డలకి గాని నేను చెప్పేది ఏమనగా, దేవుడు మనకి ఏదైతే చెప్పమన్నాడో అదే చెప్పాలి. మనకి ఏదైతే బోధించమన్నాడో, ఏ మాటలైతే చెప్పమన్నాడో, ఎలాగైతే మనం జీవించాలని చెప్పమన్నాడో, దేవుడు మనకు చెప్పిందేమనగా పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా, దేవునికి నమ్మకంగా మీరు బ్రతకండి, మీరు చెప్పండి అని దేవుని సేవకుడికి దేవుడు చెప్తున్నాడు. కానీ ఈ రోజు దేవుని సేవకులు కొంతమంది ఏమైపోతున్నారంటే వాక్యాన్ని మార్చేస్తున్నారు. వాక్యాన్ని వారికి ఇష్టానుసారంగా వారికి నచ్చిన విధంగా మార్చేసి వారికి విశ్వాసులకు తగినట్టే జీవిస్తున్నారు. కానీ దేవుడు వాక్యాన్ని తగ్గ వారు జీవిస్తలేదు. దేవుడు కఠినమైన మాటలు మనం బోధించమన్నాడు. ఈ రోజు నువ్వు కఠినమైన మాటలు బోధించినట్లయితే నీ సంఘానికి ఎవరో రారేమో. ఒకవేళ ఈ రోజు కఠినమైన మాటలు మనం బోధించినట్లయితే మనల్ని ఎవరు నచ్చరేమో, మనం ఎవరికి నచ్చరేమో, మనం ఎవరికి ఇష్టం ఉండవేమో. కానీ నీవు ఎవరికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా దేవుని వాక్యాన్ని మనం ఉన్నట్లుగా బోధిస్తే మనం దేవునికి ఇష్టడుగా బ్రతుకుతాం. దావీదు నాకు ఇష్టడు, నా ఇష్టానుసారుడైన దేవుడు దావీదు కొరకు సాక్షి పెడుతుంది. ఈరోజు మన భక్తిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన నమ్మకాన్ని బట్టి దేవుళ్ళు ఒక సాక్షి ఉండాలి. ఇక్కడ అయ్యా దగ్గరికి యెరోబాము భార్య మారు వేషం వేసుకుని వస్తే, మారు వేషం వేసుకుని వచ్చిన వల్ల ఆమెకు కఠినమైన మాటలు బోధించమన్నాడు. అవే కఠినమైన మాటలు అయ్యా చెప్పాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే సమూయేలు సౌలు ఏ విధంగా జీవించాడో మీరు విన్నారు. సౌలు దేవుడు అభిషేకం పొందుకున్నాడు. ఎప్పుడైతే మారు వేషం వేసుకుని జీవించాడో దేవుడు అతన్ని ఎడబాసాడు, దేవుని విడిచిపెట్టేశాడు. ఈ రోజు నువ్వు ఏ వేషం వేసుకుని బ్రతుకుతున్నావో, నువ్వు ఈ రోజు దేవుళ్ళ ఎలాగున్నావో, నీ భక్తి ఎలాగుందో, నీ విశ్వాసం ఎలాగుందో, ఒకవేళ నీ వేషధారు వల్ల నువ్వు జీవిస్తే నీ బ్రతుకుని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో. నువ్వు ఇష్టడుగా దేవునికి బ్రతికితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఈ వాక్యం ఏంటంటే మీ అందరికీ దేవుని పేరట వందనం తెలియజేసుకుంటాం.